అలిశెట్టి ప్రభాకర్ తల్లి పేరు లక్ష్మి, భార్య పేరు భాగ్య. ఆ రెండు ఆయనకు దక్కలేదు. ఆయనకు భాగ్యం లేదు, లక్ష్మి పుత్రుడు కాలేదు. పేరులోనే ఏముందంటాడు షేక్స్పియర్. కానీ ప్రభాకర్ ఆయన పేరు ప్రభాకర్. ప్రభాకర్ అంటే సూర్యుడు, రోజు ఉదయిస్తూనే ఉంటాడు. పేరును తల్లిదండ్రుల భార్య పేర్లను నిలబెట్టుకోలేకున్నా తన పేరును మాత్రం నిలబెట్టుకొని ఉన్న మనిషి అలిశెట్టి ప్రభాకర్. శ్రీశ్రీ ఈ యుగం నాది అన్నాడు. ఆ తర్వాత ఒక 30 ఏళ్లకు తర్వాత వచ్చిన అలిశెట్టి ప్రభాకర్ ఇప్పటికీ అర్ధ శతాబ్ది తనే అని నిరూపించుకుంటున్నాడు. శ్రీశ్రీ 73 ఏళ్ళు బతికినాడు. అలిశెట్టి ప్రభాకర్ 39 ఏళ్ళు బతికిండు. ఈయనకి దాదాపు 34 ఏళ్ల భేదం. ఇంకొక 30 ఏళ్ళు అలిశెట్టి ప్రభాకర్ బతికి ఉంటే ఏమయ్యేది అనేది నేను పోల్చి చెప్పే అవసరం లేదు. అలిశెట్టి ప్రభాకర్ నాకు ఆయన 19 ఏళ్ళప్పుడు పరిచయం. నేను ఈ మిత్రులు అశోక్ కానీ భూషణం కానీ వీళ్ళంతా కలిసి అక్కడ సాహితీ మిత్ర దీప్తిని నడిపేది. ఆయన ఆర్టిస్ట్గా ఉన్న మనిషి మా వద్దకు వచ్చి కవిత్వం చూస్తూ అరే ఇదేమిటి అనేది చదవడం ఆసక్తి పెంచుకున్నాడు. 19 తర్వాత 39 ఏళ్ళు, ఆ 20 ఏళ్ల కాలము ఒక మునిలాగా, ఒక తపస్విలాగా 19 ఏళ్లకు జీవితం టర్న్ అయిందంటే మిగిలిన 20 ఏళ్ళు సాహిత్యానికే, కవిత్వానికి అంకితం చేసిండు. వేరే ఏది పట్టించుకోలేదు. దానివల్ల ఆయన చాలా కష్ట నష్టాలు పడ్డాడు. ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, కుటుంబానికి ఏం మిగిలియలేదు. ఆ రకంగా ప్రభాకర్ కవిత్వం సాగింది. ప్రభాకర్ కవిత్వం ఇంత గాఢత ఉండడానికి కారణము అదే. ఆయన పూర్తిగా దానికి రాత్రి పడుకోవడం అంటే ఆయన ఎప్పుడో 1-2-3 గంటలు పడుకునేది, పొద్దున లేసేది, చాలా లేటుగా లేసేది, రాత్రంతా రాస్తూనే ఉండేది, తప్పించేది. తర్వాత ఆయన చూపు సామాన్యుడి మీద, జగిత్యాలలో పుట్టి పెరిగింది కాబట్టి జగిత్యాల జైత్రయాత్ర ప్రభావం కూడా ఉంది కాబట్టి అక్కడి దురలతత్వము, దౌర్జన్యము, పీడనం చూసినాడు కాబట్టి యువత, పేదరికము, కష్టజీవి, మహిళ, స్త్రీ అసహాయత మీద చాలా వేదన పడేవాడు చూసి. దారింట పోతున్నా కానీ ఆయన నడుస్తూ ఎదుటోని చూసి కవిత్వం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత రెస్పాండింగ్ అన్నట్టు అంత వచ్చేది. ఆ రకంగా రాయగలిగే మనిషి. అయితే ఆయన ఆర్టిస్ట్ కావడం వల్ల కవితా చిత్రాలు వేసిండు. 1989 ఆ ప్రాంతంలో కరీంనగర్కి వచ్చిండు. కరీంనగర్కి వచ్చిన కవితా చిత్రాలు వేసిండు. కవితా చిత్రాలు ప్రదర్శన మెల్లమెల్ల మొదలైపోయినాక ఆదివారం అనే పత్రికలో ఎప్పుడు ఒక పేజీ వేసేది ఆ బొమ్మతోటి, అప్పుడు వచ్చేది. దాన్ని బి నరసింహరావు చూసి తిరుమలరావు గారికి ఎవరైనా అని పరిచయం చేస్తే ఆయన మిత్రుడు ఇక్కడే ఉంటాడు యూనివర్సిటీలో అనంటే నా దగ్గరకు వస్తే మేము వచ్చినప్పుడు 1982లో YMCAలో కవితా చిత్ర ప్రదర్శన జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని చూసిన యువత, అక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది యూత్ అంతా ఆయన వెనకబడ్డారు. అది అంటే యూత్ అంటే విద్యార్థినులు. నేను విడదీసి చెప్పడం లేదు, యూత్ అంటే మగాడే పిల్లగాడే అనడానికి. అప్పుడు వచ్చిన అక్కడ విద్యార్థినుల లోపల వనితా మహావిద్యాలయ జనరల్ సెక్రటరీ వచ్చింది, ఆమె అడిగింది. కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు వచ్చారు, ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆ రకంగా నెలకు 2 ట్రిప్పులు సూట్ కేసులు పట్టుకొని, ఆ బొమ్మలు పట్టుకొని హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇక్కడ హైదరాబాద్కే సెటిల్ అయితే బాగుంటుంది కదా అన్నట్టు ఇక్కడికి వచ్చిండు. ఏదైనా మామూలు ప్రతి అడుగు ఆయన, ఇప్పుడు ఎవరో లౌక్యం తెలియదన్న చూడు, ఆ లౌక్యం తెలియకపోవడం వల్ల ఆయన కవిత్వం అంతా పండింది. లౌక్యం తెలిసిన రాయలేడు అసలు. ఆ రకంగా మీకు చిత్రం చెప్పాలంటే ప్రభాకర్ ఇంట్లో 5 కిలోల బియ్యం కూడా ఉండేది కాదు. చాలామంది బియ్యం, కొత్త బియ్యం రాగానే తక్కువ ధర దొరుకుతాయిరా ఉంచుకుందాం 4 క్వింటాలు కొనిపెట్టుకుంటారు ఊర్లలో అయితే. ఆయనకు లేకుంటే ఏమవుతుందయ్యా అనే రకం మనిషి. హైదరాబాద్ వచ్చినాక చాలా కష్టాలు పడ్డాడు. ఆ సిగరెట్ తాగడం వల్ల పడింది, విపరీతలకు వచ్చింది. పెళ్ళికన్నా ముందే వచ్చింది. నిలబడి మేమంతా ఆయన మర్చిపోయినా కానీ బుడ్డి జేబులు పెట్టుకొని తిరిగేది. ఇంజక్షన్లు అప్పుడప్పుడు ఎక్కడో ఆర్ఎంపీ కనిపిస్తే తీసుకోపోయి ఇప్పించేది. అరే ఇయ్యాలో కాలేదు, సాయంత్రం అయిందేనా ఇంజక్షన్ ఇప్పించుకో అంటే నచ్చేది. పట్టించుకునేవాడు కాదు ఆరోగ్యం. ఆయన నిర్లక్ష్యం అందామా, లేకపోతే ఆయన కవిత్వం మీద. ఇప్పుడు ముని ఏమవుతుంది, మీద పుట్టలు పెరుగుతున్నాయా, తపస్సు చేస్తూనే ఉంటాడు.
ఒక తపస్వి, నాకు ఏమవుతుంది నేను ఆకలికున్నాను అనేది ఉండదు. ఆ రకంగా కవిత్వానికి పూర్తి అంకితమైన మనిషి. ఆయనను రక్షించలేదు అని కూడా అని అంటారు. కానీ తిరుమలరావు గారు కూడా వికారాబాద్ తీసుకెళ్ళిండ్రు, ఉండలే శానిటోరియంలో. ఆ తర్వాత టిఎన్ స్వామి అని ఒకరు బిహెచ్ఎల్ హాస్పిటల్ గురించి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆయన, ఉండలేదయా అది ఇదని. మేము కూడా నిజాం వెంకటేశ్వర సార్ ఒకసారి తిడితే నేను మిత్రుడు వచ్చి తీసుకెళ్ళినాం ఇంటికి వచ్చి. అక్కడ పోయినాక వారం రోజులు ఉన్న జగిత్యాల్లో, నువ్వు మంచిగా అయినాక పోవయ్యా, నువ్వు ఏమైనా రాసుకో కానీ ఆరోగ్యం సరిగ్గా చేసుకో అని అక్కడ ఉంచేసినాక ఒక వారం తర్వాత ఒక స్లిప్ రాసి పెట్టిపోయింది ఇంట్లో. నేను ఇక్కడే ఉంటే సిటీ లైఫ్ ఆగిపోతుంది. ఇంత చిట్టి రాసిండు, పోగానే అల్లమ్మ చూపించింది, ఇగో ఇది రాసిండే రాత్రి వేడు నువ్వు వస్తుంది అన్నాడు. అంటే సిటీ లైఫ్ కోసం ఆయన జీవితం అంకితం చేసిండు. అదే ఆయన మిగిలిచింది. సిటీ లైఫ్ మీద అంత ప్రేమగా పోయి సిటీ లైఫ్లోనే లైఫ్ అది స్పాయిల్ చేసుకుండా దాన్ని వికసింపజేసిందా అనేది మనం చూసుకోవాల్సింది. తర్వాత చాలా కాలము 93 తర్వాత ప్రభాకర్ని యువత చదువుతున్నారు, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఒక బుక్ రూపంలో ఇవ్వడానికి చాలా ఎక్కడ కనబలే ప్రయత్నం. నేను తర్వాత 2011లో హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తూ వచ్చినప్పుడు కొందరిని అడిగితే ప్రభాకర్ బుక్ వేద్దామంటే, ప్రభాకర్ ఏముంది ఇప్పుడు అంత దళిత కవిత్వం స్త్రీవాదము అది ఇది వచ్చేసింది, ఆయన ఇంకా లేదయ్యా బాబు అన్నట్టు మాట్లాడారు. నేను ఛాలెంజ్ తీసుకోవాల్సి వచ్చింది. అది ప్రభాకర్ ఉన్నాడు లేడు అనడం తప్పు. అందుకోసం తిరుమలరావు గారిని సంప్రదించడము, తర్వాత నిజాం వెంకటేశ్వర సార్ ముగ్గురం కలిసి ఆ పుస్తకాలన్నీ సేకరించి లేనివి ఆ రకంగా పుస్తకం వేయడం జరిగింది. ఆ పుస్తకం ఒక ఫీనిక్స్ లాగా ప్రభాకర్ అలిచెట్టు ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పిల్లలే. అసలు ఆ బుక్ రాకపోతే ప్రభాకర్ను దాదాపు మర్చిపోయే పరిస్థితి వచ్చేదేమో అని. ఆ బుక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్లోకి వచ్చినాయి. 10th ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు వచ్చాయి కాబట్టి ఒక్కొక్క పుస్తకం 50,000 కాపీలు వేస్తారు. అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఆ పుస్తకం చదివే అవకాశం కలుగుతుంది. ఈ రకంగా ప్రభాకర్ నిలబెట్టేందుకు మా వైపు నుంచి కృషి చేసినాము. దాన్ని అందరు రిసీవ్ చేసుకోవడము చాలా సంతోషకరము. ఇది గవర్నమెంట్ తరఫున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రభాకర్ తరఫున ప్రభాకర్ 39 ఏళ్ళకే చనిపోయాడు. దాదాపు ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ కవికి యువ రచయితకు అవార్డు ఉంది. 35 years దానికి. ఈ రకంగా తెలుగులో కూడా ఇప్పుడు దాశరథిది కాళోజీది ఉంది, కానీ దానికి ఎవరినైనా వయసు సంబంధం లేదు. ఇప్పుడు యువ కవులను చూస్తుంటే ఆ 35 లేకపోతే ప్రభాకర్ మరణించిన 39 ఏదో ఒకటి వేసుకొని ఒక యువ కవికి ప్రభాకర్ అవార్డు ఇస్తే బాగుంటుంది అనేది నా కొత్తగా కూడా ఉంటుంది. దీనికి రిప్యుటేషన్ రాదు, యువకులను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. ప్రతి ఏటా ఇవ్వగలిగితే చాలా సంతోషం. ఇది ఫ్రెండ్స్గా మేము చేయగలుగుతాం, మిత్రులుగా. అది కొనసాగింపు కష్టం కాబట్టి ప్రభుత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వం ఇస్తే దానికి ఒక విలువ కూడా ఉంటుంది. ఆ రకంగా చేయాలి. ఆ తర్వాత నిన్న ప్రెస్ క్లబ్లో ప్రభాకర్ స్మారక వాళ్ళ అబ్బాయి తరఫున సభ జరిగింది. దాని ద్వారా కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఇలా న్యూస్ కవరేజ్లో కూడా చాలా కనబడుతుంది. ప్రభాకర్ కుటుంబానికి ఏం చేయాలా, ఆ తర్వాత ప్రభాకర్ విగ్రహం విషయంలో కానీ ప్రభాకర్ పుస్తకం విషయంలో కానీ ఆలోచనలు వచ్చినాయి. మేము వేసిన పుస్తకంలో సిటీ లైఫ్ తక్కువ ఉందని అని అన్నారు. సిటీ లైఫ్ ఒకవేళ గవర్నమెంట్ తరఫున ఆయన 6.5 ఏళ్ళు రాసిండ్రు. సామాన్యమైన విషయం కాదు, ఏ కవి సాధించలేంది. రోజు ఒక పోయం పత్రికలో రావడం అంటే మామూలు విషయం కాదు. దానికి అసలు తనను తాను అర్పించుకున్నాడు. తన రక్తం, తన శ్రమ, తన శరీరం, తన కండ అని ఒక్కొక్కటి కోసి రాసినట్లు రోజంత దానికే అంకితం అయిపోయి జగిత్యాల్లో ఉండవయ్యా అంటే సిటీ లైఫ్ ఆగిపోతుంది. వచ్చిన మనిషిని ఆ సిటీ లైఫ్ని అశ్రద్ధ చేయకుండా మీకు కావాలంటే ఆంధ్రజ్యోతి నుంచి మేము మొత్తం తీసుకొచ్చి ఇవ్వగలుగుతాం. 6.5 ఏళ్ళు రాసి దాని ఒక పుస్తక రూపంలో వస్తే ఆ 6.5 ఏళ్లలో సాహిత్యం ఎట్లుంది, రాజకీయ పరిణామాలు ఏమిటి, కవి ఆలోచనలు ఏమిటో చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సభకి నా నమస్కారం తెలిసి ముగిస్తాను.